హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే లాంటి డేస్ అయితే చిన్నప్పుడే చాలా బాగుండేవి కదా. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడంటే ఇంట్లో పనులే సరిపోతుంది, అది ఏ డే అన్నా అవనివ్వండి. చిన్నప్పుడైతే ఆ రోజు స్కూల్ లేకపోయినా సరే యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి ఆ బ్యాడ్జ్ చిన్నది చిన్న బ్యాడ్జ్ ఉంటుంది కదా, అదైతే మనకి డ్రెస్కి పెట్టుకొని ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు జనగణమన అన్నీ పాడి అసలు అదొక మెమరబుల్ డే అన్నమాట. తర్వాత మాకైతే ఆశా చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఎంతమందికి గుర్తుంది ఆశా చాక్లెట్లు? ఇప్పుడైతే అసలు దొరకట్లేదు అనుకోండి, ఎప్పుడో బ్యాన్ అయిపోయినాయి. ఇదైతే నిన్నటి కాదు మొన్నటి వీడియో అన్నమాట. ఇది వచ్చేసి గురువారం రోజుది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్స్ అయితే చూపిస్తాను. ఇది ఇంకా శ్రావణ శుక్రవారం కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా పనులు అయితే ఉన్నాయన్నమాట. మా వాడు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, వాడి కోసం అని చెప్పి 4ంటికి ఆమ్లెట్ వేసి తీసుకొస్తే కొంచెం తిని వద్దు అని ఏడుస్తున్నాడు. తినమంటే ఇంకా అందుకని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ కూడా తినట్లేదు. నేను మధ్యాహ్నమే ఈ పనులన్నీ చేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే నాకు శ్రావణ మాసానికి ముందు పటాలు క్లీన్ చేయడం అవ్వలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అమావాస్య అయిపోయింది నెక్స్ట్ డే అంటే గురువారం రోజు పటాలు క్లీన్ చేద్దామని చెప్పేసి మధ్యాహ్నం 2 తర్వాత మొత్తం క్లీన్ చేసుకుందాం, ఇల్లు ఊడ్చుకుందాం, తుడుచుకుందాం ఇవన్నీ అనుకున్నాను. బట్ ఫుడ్ తిన్నాక ఎంత మత్తుగా నిద్ర వచ్చిందంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి అనమాట. సరే పడుకొని లేచాక చేద్దాం అనుకున్నా. అలా 4 అయ్యింది నేను లేచేసరికి. ఇంకా మా వాడు కూడా లేచాడు. ఇంకా వాడిని అటు ఇటు ఆడిపిస్తూ అవన్నీ చేస్తున్నా. నేను పని చేస్తున్నట్టు ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ మారిపోయాయి కదా, నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తామో కదా యూట్యూబ్ని. వాడేమో యూట్యూబ్ బోర్డు రూల్స్ పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. అంటే లైవ్స్ చేసే వాళ్ళకైతే కొంచెం ఈజీ అనమాట వాచ్ అవర్ తెచ్చుకోవడానికి. ఓన్లీ వీడియోస్ మీదే అయితే వాచ్ అవర్ చాలా కష్టము. ఇప్పుడు 8000 వాచ్ అవర్ తెచ్చుకోవాలి, అలానే 20 మిలియన్ షార్ట్ వ్యూస్ తెచ్చుకోవాలి. ఈ రూల్స్ చూస్తుంటేనే ఇంకా అనవసరం. యూట్యూబ్ మనకి మానిటైజేషన్ అనేది అందని ద్రాక్ష పండు అనుకోవాలి అనిపిస్తుంది అనమాట. 0.0% కూడా నాకు మానిటైజేషన్ అయ్యిద్ది మా ఛానల్ అని అయితే నేను అస్సలు అనుకోవట్లేదు. కానీ ఈ రూల్స్ అనేవి 27 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈలోపు ట్రై చేసుకోండి, అయిద్దేమోనని చెప్పి అనుకుంటున్నారు. నేను స్టార్ట్ చేసే 1.5 year అయింది, అప్పటి నుంచి అవ్వదు. ఇంక ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇంకేంటంటే మా వాడు చిన్నప్పటి వీడియోస్ అన్నీ పెట్టుకుంటే వాడు పెద్దయిన తర్వాత అన్నీ మంచిగా చూసుకుంటూ ఉంటాడని చెప్పి అయితే పెట్టుకుంటూ ఉంటున్నాను. అయినా అసలు ఇది మరీ టూ మచ్ అబ్బా నిజంగా. ఒక షార్ట్ వీడియోసే 20 మిలియన్ వ్యూస్ రావాలంటే అసలు కష్టం కదా. ఎందుకంటే పాపులర్ అయిన ఛానల్స్ వాళ్ళు 3-4 ఛానల్స్ పెట్టేసుకుంటున్నారు. అంటే వాళ్ళ కిడ్స్ పేరు మీద ఒకటి, వాళ్ళ పేరు మీద ఒకటి, వాళ్ళ హస్బెండ్స్ పేరు మీద ఒకటి, అలా పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ మీద స్పెండ్ చేసేది రోజు మొత్తం మీద ఒక 2 hours పట్టిద్దేమో. వాళ్ళు పెట్టే లాంగ్ వీడియోస్ అలా పాపులర్ అయిన వాళ్ళు ఒక 4-5 వీడియోస్ చూసేటప్పటికే ఆ 2 hours టైం అయిపోతుంది. ఇంకేం చూస్తారు చెప్పండి? మనలాంటి చిన్న క్రియేటర్స్ని, నాలాంటి చిన్న క్రియేటర్స్ని ఏం చూస్తారు చెప్పండి? నిజంగా అసలు అంత పెంచుకుని ఇప్పుడు 4000 చాలా కష్టం అనమాట. 4000 వాచ్ అవర్ అంటేనే చాలా కష్టం. అలాంటిది 8000 అంటే అబ్బో, అది సాధ్యం కాని పని. ఇంకేదో అలా పెట్టేసుకుంటున్నాను వీడియోస్. మొన్న పెట్టాను కదా, ఇంకా తర్వాత కూడా ఒకటి పెడదాము అని చెప్పేసి. ఎక్కువ షార్ట్ కన్నా లాంగ్ వీడియోసే పెట్టమని చెప్పి టెక్ ఛానల్స్ వాళ్ళైతే చెప్తున్నారనమాట. షార్ట్ వీడియోస్ కన్నా లాంగే పెట్టుకుంటూ ఉండండి అని చెప్పి. మా ఇల్లు ఏంటోనండి, పొద్దున సాయంత్రం ఊడ్చినా కానీ మళ్ళీ ఊడ్చిన అరగంటకే ఏంటో 10 రోజుల నుంచి ఓడవకుండా అట్టే పెడితే ఎట్లా ఉంటుందో అంత దుమ్ము వస్తుంది. అన్ని వస్తువులు కింద పడేస్తాడనమాట. మా వాడికి ఎక్కడ లేనివన్నీ మూలకి వెళ్ళి మరీ తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ ముందే ఊడుస్తాను, తుడుస్తాను. ఇంకా 5:30 దగ్గర పనులన్నీ కంప్లీట్ చేసుకొని అంట్లు తోముకోవడం ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చానమాట. అంతకుముందు అంతా నిద్రపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. 5:30 నుంచి అంట్లు తోమడం మొదలు పెడితే 6:15కి అలా అయిపోయిందనమాట. ఇంకా 6:30 కల్లా ఇల్లు తుడుచుకోవడం చేశాను. ఇంకా మా బాబుకి అయితే స్నానం చేపించి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇంత చక్కగా ఉంది. ఇంకా సేపట్లో మొత్తం అదిగోండి పీకడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎక్కడ పీకుతూ ఉంటాడు. మాకు ఇన్వర్టర్ ఉంది కదా, దానికి అడ్డంగా ఇలా అయితే పెట్టామన్నమాట. షాక్ కొట్టకుండా బుడ్డోడు వెళ్ళి లాక్కుండా ఉంటాడని ఆ అట్టలను కూడా చింపి పడేస్తూ ఉంటాడనమాట. ఇంకా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి క్లీన్ చేస్తున్నాను. టైంకి ముగ్గు కూడా లేదు. ఇంకా అందుకని రంగుల ముగ్గులు ఉంటాయి కదా, వాటితోనే ముగ్గులు అయితే వేశానమాట. ఇక్కడ మా వాడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దుర్గమ్మ, గోవింద, శివుడు,
అని చెప్పి ప్రతి ఒక్క దేవుడిది పేరు చెప్తూ ఉన్నాడనమాట చూపించి. ఇంకా చాలేరా నువ్వు వెళ్ళి ఆడుకోపో అంటే ఆహా అక్కడే కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంకా తప్పక ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి నాకైతే దేవుడి పటాలు తొడవడానికి కొంచెం బద్ధకం అనే చెప్పాలి. ఎందుకంటే చేయడం మొదలుపెట్టిన దాకా చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు టైం సెట్ అయిద్దా లేదా అని ఆలోచిస్తూ ఉంటాను. బట్ వన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 1 అవర్ లోపే అయిపోయిద్ది. అప్పుడు ఇంత సింపుల్గా అయిపోయేదాన్ని ఎందుకు ఆలోచిస్తా కూర్చుంటాను. ఫస్ట్ అయితే ఇలా సోప్తో వాష్ చేసేవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. షింక్లో అయితే వేయను, డైరెక్ట్గా ఇలా బండ ఉంటుంది కదా మనకి, ఆ బండ మీద అయితే పెట్టేసి వేరేగా మళ్ళీ కొత్తది తీసుకుంటాను. అంట్లు తోమేది స్క్రబ్బర్లు ఇంట్లో కొత్తవి ఉంటాయి మనకి. స్క్రబ్బర్లు అంటే గుర్తొచ్చింది, స్క్రబ్బర్ అంటే వారానికి ఒకసారన్నా కొత్తది యూజ్ చేయాలంటే, ఎందుకంటే దాంట్లో మనకి ఒక రకమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉండిద్ది. దాన్నే వారం తర్వాత 10 days 15 days ఒక్కొక్కళ్ళు అయితే 1 month కూడా వాడతారు. అలా వాడడం వల్ల లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట. అందుకని వారానికి ఒకసారి స్క్రబ్బర్ మార్చమని అయితే చెప్తున్నారు. అట్లీస్ట్ ఒక స్క్రబ్బర్ ఉంటే ఒక 10 rupees ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు హోల్సేల్లో తీసుకుంటే 8 rupeesకే వస్తుంది. ఆ 8 rupees కోసం ఆలోచించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కొని తెచ్చుకుంటాను చెప్పండి. అందుకే హోల్సేల్లో నేను 80 rupees పడింది. ఎన్ని వచ్చినాయి అంటే దానిలో 12 వచ్చినాయి. 80 rupees అయితే పడిందనమాట. ఇంకా వారానికి ఒకటి తీసుకొని వాడుకుంటూ ఉంటా. ఇలా దేవుడికి పెట్టినప్పుడు మాత్రం ఆ రోజు క్లీన్ చేసే రోజు కొత్తది తీసుకొని పక్కన పెట్టుకుంటానమాట. ఇంకా రోజు క్లీన్ చేసేటప్పుడు దాన్ని ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఒక తెప్పాలకైతే పక్కన పెట్టేసి ఉంచుతానమాట. కానీ ఇవి ఇత్తడివి కొంచెం క్లీన్ చేయడానికి మంచివి ఏదన్నా అంటే టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే నాకు 5 ఒత్తులు వేసి వెలిగించే అలవాటు ఉందన్నమాట, 2 ఒత్తులు కాదు. దానివల్ల ఎక్కువ సెగొచ్చి ఇత్తడి పాత్ర కొంచెం ఎక్కువగా బ్లాక్నెస్ వస్తుందన్నమాట. ఈ ఇత్తడిది కుంది దాని గట్టిగా రుద్దినా సరే కొంచెం కొంచెమే పోతుంది. కొంచెం ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఏదైనా లిక్విడ్ ఉంటే చెప్పండి, కొనుక్కొని దాన్ని అయితే పెడతాను. చెప్పాను కదా వైట్ ముగ్గు అయితే అయిపోయిందని చెప్పి, దానికని రంగుల ముగ్గులే వేసాను అనమాట. ఏ ముగ్గు వేయకుండా పెట్టకూడదు కదా దేవుడి పటాలు అనేవి. ఇంకా పటాలను అయితే తుడుచుకున్నాను, బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇదివరకైతే మా ఇంట్లో చాలానే ఉండేవి అనమాట దేవుడి పటాలు. ఆంజనేయ స్వామిది ఉండేది, ఇంకా లక్ష్మీ తిరుపతం తల్లిది ఉండేది, గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతం తల్లిది ఒకటి ఉండేది. అలా చాలా ఉండేవి. బట్ ఈ ఇంటికి వచ్చాక ఏంటంటే మాకు చిన్న గూడు అనమాట, దేవుడి గూడు. అందుకని ఇంకా ఈ రెండు అయితే పెట్టుకోవడానికి ఈ రెండిట్లోనే అందరు దేవుళ్ళు ఉండేలాగా ఉండిద్ది అనమాట. అందుకని ఈ 2 పటాలు పెట్టుకున్నాను. ఇంకా ఆవు దూడదైతే అసలు దేవుడి దగ్గరే నేను ఇదివరకు పెట్టేదాన్ని కాదు. ఇదివరకు ఉన్న దగ్గర అయితే మాకు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండేది. ఎక్కడో ఒక దగ్గర షోకేస్లో బొమ్మలాగా అలా పెట్టేదాన్ని అనమాట ఆవు దూడది. బట్ ఇక్కడ పెట్టడానికి కుదరట్లేదు, మళ్ళీ పడిపోయి చేజారి పడిద్దేమో అన్న ఉద్దేశంతో దేవుడి దగ్గర అలా పెడుతున్నాను అనమాట. అయితే అసలు ఎంత ప్యూర్ వైట్ది అయితే రెడ్గా అయిపోయింది కదా. అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ అత్త వాళ్ళు పూజ చేసినప్పుడు వాళ్ళు తెలియక ఆవు దూడ బొమ్మ మీద కూడా ఇలా పసుపు కుంకుమ వేశారనమాట. అది ఇంకా అలా రెడ్గా వచ్చేసింది. నేను ఎంత రుద్దినా కానీ ఆ వైట్ రావట్లేదు. ఇదివరకైతే ఎంత ముచ్చటగా ఉండేదో వైట్గా. యూట్యూబ్లో త్వరగా వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పొచ్చు కదండి ప్లీజ్. కొంచెం త్వరగా అయిపోయింది అనుకోండి. నాకు ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలి అనే ఇది ఉండేది. బట్ మ్యారేజ్ అయిపోయాక కొన్ని కుదరలేదు నేను ఏమి నేర్చుకోవడానికి, అంటే ఎర్న్ చేయడానికి అలా కుదరలేదన్నమాట. ఇంకా యూట్యూబ్ అనేది నేను దాదాపుగా 4 years నుంచి చూస్తున్నా. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది. 1000 సబ్స్క్రైబర్సే అప్పుడు మానిటైజేషన్కి అర్హత. అప్పుడు నాకు తెలిసి ఒక 5 ఛానల్స్ నాకు తెలిసినవి ఉండే తెలుగులో. మాకు 5-6 ఛానల్స్ వ్లాగ్స్ చేసేవాళ్ళు. మీకు తెలుసుంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్, ఇంకా మనం పేరు నోట్లో నానుతున్నాయి, ఇంకా 4-5 మా ఇంటి రుచులు, మన ఇంటి టిప్స్, ఇలా అమూల్యాస్ కిచెన్, ఇలా కొంతమంది యూట్యూబర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు తెలుగులో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తీయాలి అనే ఇంట్రెస్ట్ అప్పటి నుంచి వచ్చింది. బట్ నాకు అన్నీ కుదిరిపోయి యూట్యూబ్ పెట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడేమో యూట్యూబ్ రూల్స్ మాత్రం చాలా మారిపోయాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ హోప్ అయితే వదలకుండా అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. యాక్చువల్లీ నేను కొంచెం తలనొప్పి అలా తగ్గిన తర్వాత వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే రేపు February లోపు వాచ్ అవర్ కంప్లీట్ ఒకవేళ అయితే
మానిటైజేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ తర్వాత డబల్ తెచ్చుకోవాలి అంటే అవ్వదు కదా అని చెప్పి అప్పుడప్పుడు ఒక వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. ఐ హోప్ అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈరోజైతే మా వాడు ఎక్కువ అల్లరి చేయకుండా వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఒకసారి మాత్రం లాస్ట్లో అగ్గిపెట్టి తీసుకెళ్ళి నీళ్ళల్లో అయితే వేసాడులేండి. ఇంకా సింపుల్గా ఇలా అయితే సర్ది పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే పూజ చేసుకోవాలి. ఇంకా నైట్ ఈరోజు పని చేసినా సరే మళ్ళీ ఇంట్లో టిఫిన్లు అవి ఉంటాయి కదా, ఇడ్లీ అయితే వేస్తున్నాం. మేము గురువారం కూడా ఒక పూటే తింటాము. ఇడ్లీ వేసేసాను. ఇంకా ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట. శుక్రవారానికి ప్రశాంతంగా లెగవగానే ఇలా చూస్తే ఎంత బాగుంటుందో కదా. నాకైతే శుక్రవారాలప్పుడు అలాంటప్పుడు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.